హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కే ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెక్ట్ కొలతలతో టమాటా బాత్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకుని టేస్టీ రెసిపీస్ చేసుకోవాలనుకునే వాళ్ళు నా వీడియోస్ తప్పకుండా చూడండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 కప్ బొంబాయి రవ్వ వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. రవ్వ ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే కలర్ వస్తుంది కానీ ఫ్రై అవ్వదు. రవ్వ లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే సపరేట్ ప్లేట్లోకి తీసుకోండి. అదే ప్యాన్లో ఒక గరిట ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో జీడిపప్పులు వేసుకుని ఫ్రై చేసుకోండి. జీడిపప్పులు ఫ్రై అవ్వగానే సపరేట్ ప్లేట్లోకి తీసుకోండి. అదే ఆయిల్లో పోపు దినుసులు, కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆనియన్ పీసెస్ 80% కుక్ అవ్వగానే ఇందులో టమాటో పీసెస్, క్యారెట్ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకోండి. టొమాటో, క్యారెట్ 80% కుక్ అవ్వగానే ఇందులో వాటర్ పోసుకోవాలి. 1 కప్ రవ్వకి 3.5 కప్స్ వాటర్ తీసుకోండి. బొంబాయి రవ్వ వాటర్ని ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి 1 కప్కి 3.5 కప్స్ వాటర్ తీసుకున్నాము. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వ వేసుకుని కలుపుకోండి. బొంబాయి రవ్వ వాటర్లో వేసుకునేటప్పుడు ఉండలు లేకుండా కలుపుకునేలా చూసుకోండి. బొంబాయి రవ్వ వాటర్లో వేసుకోగానే ఫ్లేమ్ లో ఫ్లేమ్లోకి మార్చుకోండి. టమాటో బాత్ కావాల్సిన కన్సిస్టెన్సీ రాగానే ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు వేసుకుని కలుపుకోండి. కొత్తిమీర వేసుకుని కలుపుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా బాత్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.